ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవాదేవునికి ఎనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానేఉన్నాడు కాబట్టి మనల్ని సిద్ధపరచడానికి ఆయన మనకిస్తున్నటువంటి వాక్యం అనే ఆహారాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. మనల్ని ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో నేను కృతజ్ఞుడై ఉన్నాను. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. మనందరికీ తెలుసు, మరి లోకములో శాంతి, సమాధానము, నెమ్మది కలిగి చక్కటి జీవితాన్ని జీవించాలి అంటే ఏం చేయాలి అనే విషయం మనందరికీ బాగా తెలుసు. అయితే దాన్ని మనం చేయట్లేదు కనుక అటువంటి జీవితం మనకి లేదు. నెమ్మది, మనశ్శాంతి, దేవుని యందు భయము, భక్తి, నెమ్మది, మనశ్శాంతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. యాక్చువల్గా అలా జీవించాలంటే ఏం చేయాలి అనేది మనకు తెలుసు. ఏం చేయాలో తెలుసు. మిమ్మల్ని అడిగితే చెప్పేస్తారు ఏం చేయాలంటే చెప్పండి. వాక్యానుసారంగా జీవించాలి, అంతే, సింపుల్. ప్రభు ఏం చెప్పాడో ఆ విధంగా జీవించాలి. అలా జీవించకపోవడం వల్ల మన పరిస్థితి ఇలా ఉంది. అయితే అలా జీవించకపోవటానికి తెలియకపోవటమే కాదు కారణం. ఎలా జీవించాలో, ఏం చేస్తే మనకి ఆ యొక్క శాంతి, సమాధానం, నెమ్మదితో కూడినటువంటి, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి మంచి జీవితం ఉంటుందో మనకి తెలియకపోవటం కాదు కారణం. తెలిసినా కూడా జీవించలేకపోవటానికి కారణాలు ఇంకా ఉన్నాయి. వాటిని ఈరోజు మనం తెలుసుకొని ఆ కారణాలని, అంటే ఏవైతే మనల్ని సత్యము తెలిసినా కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి నెమ్మది, శాంతి, సమాధానం, దేవుని యందు భయము, భక్తితో కలిగినటువంటి చక్కటి విశ్వాస జీవితాన్ని మనం జీవించడానికి ఏం చేయాలో, ఎందుకు మనం జీవించలేకపోతున్నామో ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా. వాట్ టు డూ టు లీడ్ ఏ క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ in all godliness and honesty. Okay, 1 Timothy 2nd chapter 1st verse. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనము దేవుడు మనకిచ్చేటువంటి నెమ్మది, శాంతి, సమాధానము, భయభక్తులతో చక్కటి జీవితాన్ని జీవించాలంటే మనం ఏం చేయాలో వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి, ఐ ఎగ్జార్ట్ దేర్ఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ be made for all men. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ ఎగ్జార్ట్ అంటున్నాడు. అంటే నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాను, లేదా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, నేను నీకు అడ్వైజ్ ఇస్తున్నాను. ఏమనంటే, మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాం కదా మనం, ఏమండి, ఏమైనా మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటిగా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే అంటారు ప్రసంగం చేసేవాళ్ళు కదా రాజకీయ నాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం, ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లికేషన్స్ అంటే మనకి తెలియాలి. సప్లికేషన్స్ అంటే ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్, అంటే మనం తగ్గించుకొని విన్నపాన్ని తెలియజేయటం. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ బెగ్ చేయటం అనమాట, బ్రతిమాలుకోవటం అనమాట సప్లికేషన్ అంటే. అంతేకాకుండా ఇది ఎవరికి చేస్తామనంటే సప్లికేషన్ యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే అథారిటీలో ఉన్నారో, అంటే ఎవరైతే రూలర్గా ఉన్నారో, లేదా రాజుగా ఉన్నారో, లేకపోతే దేవుడిగా ఉన్నారో, ఆ అథారిటీని మనము బతిమాలుకోవడం అన్నమాట సప్లికేషన్ అంటే. ఓకే, సో మొదటిగా సప్లికేషన్స్. ఆ తర్వాత ప్రేయర్ అంటే మనందరికి బాగా తెలుసు. ఇదేంటిది? దేవునితో మన కమ్యూనికేషన్ కదా, దేవునితో మనం కమ్యూనికేట్ చేసుకునే విధానం. ఒక దైవముతో ఏ వ్యక్తి అయినా మాట్లాడే విధానం. ఆ తర్వాత ఇంటర్సెషన్స్ అంటే ఇది
ఇంకొకరి కొరకు నువ్వు బతిమాలుకోవటం, ఇంకొకరి కొరకు నువ్వు ప్రార్థించటం, ఇంకొకరి కొరకు నువ్వు వేడుకోవటం, ఇంకొకరి కొరకు నువ్వు విన్నవించుకోవటం. అయ్యా కొంచెం ఆవిడయ్యా, కొంచెం చూడయ్యా అని చెప్తాం కదా వేరే వాళ్ళకి. అట్లాగా ఇంటర్సెషన్స్ అంటే వేరే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయటం. ఆ తర్వాత మరి గివింగ్ ఆఫ్ థ్యాంక్స్. గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ అంటే మనకు తెలుసు. మరి థ్యాంక్స్ మనం ఎప్పుడు చెప్తాం? ఎవరి ద్వారా అయినా మనం ఏదైనా సహాయం పొందుకున్నప్పుడు, మేలు పొందుకున్నప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం. అంటే ఒక కృతజ్ఞతా భావముతో కూడినటువంటి ఏమంటారు యాటిట్యూడ్, అంటే ఇంకా చెప్పాలి గ్రాటిట్యూడ్తో కూడిన యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. కృతజ్ఞతా భావంతో మనం చెప్పేటువంటి కృతజ్ఞతలు. సో ఇవి మేడ్ ఫర్ ఆల్ మెన్, అందరి మనుషుల కొరకు మనం చేయాలంట. జాగ్రత్తగా వినండి. సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ బీ మేడ్ ఫర్ ఆల్ మెన్. అందరి కొరకు మనం చేయాలి అని చెప్తా ఉంది వాక్యం. అమ్మ ఈ భాగాన్ని కొంచెం మీరు తెలుగులో చదవండి. తెలుగులో ఈ వాక్య భాగాన్ని. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అమ్మా నెమ్మదిగాను. అది సరే, నేను అందుకే తీసి పెట్టుకున్నాను ఈ వాక్య భాగం. ఇప్పుడు నేను చదివిన భాగం ఎక్కడుందో అది చదవగలిగితే సంతోషం. విజ్ఞాపనములను, జాగ్రత్త వినండి, విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను. తెలుసు కదా మీకు ఏంటి యాచన అంటే? బెగ్గింగ్. చెప్పండి. యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని, చాలా అందరి కొరకు చేయాలని ఈ యొక్క పదాల కోసం నేను ఆ పదాల కోసం నేను తెలుగులో చదవమని చెప్పాను. ఓకే, సో మొదటిది ఏముందమ్మా? రాజుల కొరకును, చదివిన మూడు సప్లికేషన్స్, ప్రేయర్స్, ప్రార్థనలను, యాచనలను. సప్లికేషన్స్ ఏంటి? సప్లికేషన్స్ తెలుగులో ఏమనుంది? విజ్ఞాపనలు. ఎస్, దట్స్ రైట్, వెరీ గుడ్. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను. అంటే ఈ 4 చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ 4 మనము అందరి కొరకు చేయాలి అంటున్నాడు. అందరి కొరకు చేయాలంటున్నాడు. సో ఈ 2వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ కింగ్స్, అందరి కొరకు అని చెప్తూ ఎవరెవరి కోసమో చెప్తున్నాడు. ఫర్ కింగ్స్ అండ్ ఫర్ ఆల్ దట్ ఆర్ ఇన్ అథారిటీ. అధికారులు, రాజుల కొరకు. అప్పట్లో రాజులు ఉండేవారు కాబట్టి రాజుల కొరకు, అదేవిధంగా మన పైన ఉన్నటువంటి అధికారం కలిగిన ప్రతి ఒక్కరి కొరకు మనము ఈ 4 విషయాలు చేయాలి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, అదేవిధంగా కృతజ్ఞతలు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున్న విశ్వాసికి తన కోసం, తన కుటుంబం కొరకు ఈ చేయడానికి టైము లేదు. ఉందండి? ఈ 4 చేసే పని ఉందా? టైం ఉందా? లేదు కదా, చాలా బిజీ కదా. సంఘానికి రావడానికి టైం లేదు మనకి. రేపు పరలోకానికి కూడా వెళ్ళరండి వీళ్ళు. ఎందుకంటే ప్రభు వస్తాడు మధ్యాకాశానికి, సంఘం ఎత్తపడుద్ది కదా. వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఆయన వాళ్ళని పట్టించుకోడు. ఎవరైతే ఆయన కోసం ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తుంటారో వాళ్ళే ఎత్తపడతారు. ఈ బిజీ పీపుల్ ఆయనకు అవసరం లేదండి. ఏమన్నా అవసరమా యేసు ప్రభుకి? అవసరంలా. బిజీ పీపుల్ అవసరంలా. మీరు అంత బిజీగా ఉంటే దేవునికి సమయాన్ని ఇవ్వలేనంత, అసలు మీ జీవితం అనే సమయమే ఆయనది, ఆయనే కొన్నాడు, మీ టైం లేదు. అయితే మనము ఈరోజు ఆయన మనకిచ్చిన నెమ్మది, శాంతి, సమాధానాలు, భయభక్తులతో మనం జీవించలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మనం చేయకపోవటం అని మనకు తెలుసు కదా. అయితే ఆయన చెప్పిన వాటిలో కొన్నిటిని మనం చేస్తున్నాం కానీ అన్ని చేయట్లా. కొన్నిటిని చేస్తే కొంత శాంతి ఉంటది, అవునా కదా? అన్ని చేస్తే సంపూర్ణ శాంతి, సమాధానం ఉంటాయి. సో సంపూర్ణంగా మనం ఆ శాంతి, సమాధానాన్ని, ఆ మంచి విశ్వాస జీవితాన్ని మనం అనుభవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీ అనే పరిచర్యలో దేవుడు చక్కటి సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. వాటి ద్వారానే మనము శాంతి, సమాధానం కలిగి తృప్తిగా జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ ఎందుకని రాజుల కొరకు,
మన పైన ఉన్నటువంటి అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచన చేయాలి. అంటే దేవుణ్ణి అడుక్కోవాలి. యాచన అంటే చెప్పాను కదా, సప్లికేషన్కి అర్థం ఇంకోటి బెగ్గింగ్, బతిమలాడాలి, గోజాడాలి. ఎవరి కొరకు? మన కోసం, మన కుటుంబం కోసం కాదండి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ అంటే మన పైన ఉన్నటువంటి, అంటే మన సమాజం కొరకు, మన పట్టణం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మన అధికారుల కొరకు, మన నాయకుల కొరకు ఇవన్నీ మనం చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడు చూడండి, దట్ we may lead a quiet and peaceable life in all godliness and honesty. మనము మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. మొదటి వచనం చదవమ్మా, 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తి ఎందుకు వారి కొరకు మనం విజ్ఞాపనము, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని అంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చదువు కంటిన్యూ చేయ రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. సో తెలుగులో హెచ్చరించున్నాను, ఇంగ్లీష్లో ఎగ్జాట్ అంటే బతిమాలుతున్నాను అని అర్థం. యాక్చువల్గా ఎగ్జాట్ దేర్ ఫోర్ అన్నాడు కదా స్టార్టింగ్ వర్స్ ఇంగ్లీష్లో. సో మనము నెమ్మది, సుఖము, శాంతి, సమాధానం, ఇంగ్లీష్లో క్వైట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ, సమస్తమైనటువంటి అంటే సంపూర్ణమైన భయభక్తులతో, సమస్తమైనటువంటి నిజాయితీతో, నెమ్మదితో, సమాధానంతో మనం జీవించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా మనం చేయాల్సింది ఈ పని అని చెప్తున్నాడు. ఈ పని క్రైస్తవులు చేస్తున్నారా అంటే చేయట్లేదని అర్థం. ఆన్సర్ ఎస్, చేయట్లా. అందుకే మనకు లేదు శాంతి, సమాధానం. మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. గొప్ప అయితే మహా అయితే మన ఫ్యామిలీ కోసం, మహా అయితే కొంచెం పక్కన వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, మనకి తెలిసిన నలుగురి కోసం చేస్తున్నాం. కానీ అది కాదు, అందరి కోసం చేయమంటున్నాడు ఈయన. అప్పుడే మనకి దైవ భక్తితో కూడినటువంటి, పరిపూర్ణమైన నిజాయితీతో కూడినటువంటి, నెమ్మదితో కూడినటువంటి, సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతామంటున్నాడు. హల్లెలూయా. సో ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ ఎ మస్ట్ క్వాలిటీ ఫర్ ఎ ట్రూ బిలీవర్, సో దట్ హీ కెన్ లీడ్ ఏ క్వైట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ. ఇది పాత నిబంధనలో కూడా ఉన్నది, కొత్త నిబంధనలో కూడా ఇది మనం చెయ్యాలి అని వాక్యము సెలవిస్తా ఉంది. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, వాక్యాన్ని సరిగా మనం విభజించలేకపోతే దాన్ని మనం అర్థం చేసుకోలేం. సో పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధనలో పునరుద్ధానానికి ముందు వేరు, పునరుద్ధానానికి తర్వాత వేరు. సో పాత నిబంధన అనేది కొత్త నిబంధనకి ఛాయ, అవునా, నీడ లాంటిదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. అయితే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా అందులో ఉన్నవి ఇందులో కూడా మనం చెయ్యాలి అని చెప్తా ఉన్నాడు. అవి ఏ మాత్రం ఆచారబద్ధమైనవి కాదు, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఉన్నవి కొన్ని ఏవైతే కొత్త నిబంధనలో కూడా మనము చేయాలి అని వాక్యం సెలవిస్తా ఉందో అవి ఏవి కూడా ఆచారబద్ధమైన శరీర సంబంధమైనవి కానే కాదు. అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే. హల్లెలూయా. అంటే ప్రార్థన, విశ్వాసము, కృతజ్ఞత చెల్లించటము, అర్థమవుతుందా, విధేయత చూపించటము, ఈ విషయాలే పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా కొత్త నిబంధనలో కంటిన్యూ అవుతాయి. అంతేగాని మనం గొర్రెల్ని, మేకల్ని బలి ఇవ్వటాలు, ఏమండి, లేకపోతే మనం వేషధారణ మొత్తం వైట్ వేసుకొని తాళ్ళు కట్టుకొని ఎన్ని చేయటాలు, ఇవన్నీ కాదు. అక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అయింది ఏందయ్యా అంటే ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు మాత్రమే ఇందులోకి కంటిన్యూ అయినాయి. ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన విషయాలే కంటిన్యూ అయినాయి. శరీర సంబంధమైన ఏవి కూడా నూతన నిబంధనలో కంటిన్యూ కాలేదు. ఎందుకంటే నూతన నిబంధన శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా.
ఓకే, సో పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చూద్దాం, దేవుని మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జెర్మియా 29 చాప్టర్, 29వ అధ్యాయము. జెర్మియా 29 చాప్టర్ 7th వర్స్ ఒకసారి చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, అండ్ సీక్ ద పీస్ ఆఫ్ ద సిటీ whither I have caused you to be carried away captives, and pray unto the Lord for it, for in the peace thereof shall ye have peace. చదవమ్మా. నేను మిమ్మును చెరగొనపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూసారా, అంటే మనం ఎందుకని మన నాయకుల కొరకు, మన అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలని అంటే, ఇక్కడ శాంతి ఉంటేనే కదా, మన సిటీలో శాంతి ఉంటేనే మనకు కూడా శాంతి ఉంటుంది, అవునా కాదు? సిటీలో ఏమన్నా రేట్స్ జరుగుతున్నాయి అనుకోండి, గొడవలు జరుగుతున్నాయి, మత కళ్ళలో జరుగుతున్నాయి, మనకు శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? క్షేమంగా ఉండగలమా? ఉండలేం కదా. ఉదాహరణకి మణిపూర్ లాంటి పరిస్థితి మనకు ఉందనుకోండి, ఎట్లుంటుంది? పోనీ ఇప్పుడు యుక్రెయిన్ లాగా యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఎట్లుంటుంది? ఛాన్సే లేదు కదా. సో అలాంటివి జరగకూడదనంటే ఏం జరగాలి? మనము క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, మన ప్రార్థనలు ఆలకించి నెరవేర్చేటువంటి ఏకైక దేవుణ్ణి కలిగి ఉన్న, రక్షకుని కలిగి ఉన్న మనము ఆయన వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మరి పాత నిబంధనలు ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఏమని? మీరు నెమ్మది కలిగి శాంతంగా సమాధానంతో జీవించాలంటే మీరు మీ పైన ఉన్నటువంటి అధికారులందరి కొరకు, పట్టణం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది చాలా మంది చెయ్యరు. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి టైము ఉండదు. ఇంకా అలాంటప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసే టైం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ టైం లేని జీవితాలు ఉన్నాయి చూసారా, టైం లేదండి, టైం సరిపోవట్లేదండి అని. ఆ జీవితాలను మనం మార్చలేం, వాళ్ళంతటా వాళ్ళు మార్చుకోవాలి జీవితాన్ని. ఈ టైం నాది కాదు, ఈ జీవితం నాది కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చిన భిక్ష అని మనం నమ్మితే అప్పుడు ఆయనకి ఇష్టమైన మనము చేయగలుగుతాం. 3వ వచనం మనం చూసినట్లయితే, 1 తిమోతి 2nd చాప్టర్ 3rd వర్స్ మనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు ఇంకొక చక్కటి డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఏమనంటే, ఫర్ దిస్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ సేవియర్. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అనుకూలమును అంగీకారమునై ఉన్నది. ఏది చెప్పండి? ఏది? అందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది మన దేవునికి ఎంతో అంగీకారమైనదంట, అనుకూలమైనదంట, ఆయనకి ఎంతో ఇష్టమైనదంట ఆయన దృష్టికి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవులందరూ ఆయన దృష్టికి ఏది మంచిదో, ఆయన దృష్టికి ఏది అంగీకారమైనదో అది మనం చేయట్లా. ఆయన దృష్టికి ఏది మంచిది కాదు, ఆయన దృష్టికి ఏది అంగీకారము కాదు, అదే మనం చేస్తున్నాం. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బీయింగ్ ఎ క్రిస్టియన్. యువర్ లైఫ్ ఈస్ నాట్ to live as you like, and we are not free, or we don't have liberty. I'm telling you, we don't have liberty. We are we are captives of the Lord, prisoners of the Lord. మనం ప్రభు ఖైదీలై ఉన్నాం, ప్రభువు చేత పట్టబడిన వాళ్ళం. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించడానికి కాదు, వాక్యం ఏం చెప్తుందో అలా జీవించడానికి దేవుడు మనకి ఈ యొక్క నూతన జీవితాన్ని ఇచ్చింది. ఈ పనిని చేయలేకపోవటం వలన మనము దేవుడు అనుగ్రహించే ఆ శాంతి, సమాధానంతో కూడిన, దైవభక్తితో కూడిన, నిజాయితీతో కూడిన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాం. సరే, ఇలాంటివన్నీ చేయాలి అని, ఇలా దేవుడు జీవించమని చెప్తున్నాడని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందండి మనకి? ఎప్పుడు తెలుస్తుంది? వాక్యాన్ని వింటే కదా.
వాక్యం అనగానే అన్ని చోట్ల వాక్యమే అనేటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి. వాక్యం అనగానే ఎక్కడైనా వాక్యమేగా, ఏదైనా చర్చేగా. ఇంకా చెప్పాలంటే ఏదైనా చర్చ్ కూడా కాదు ఈ జనానికి. చాలా పెద్దగా అద్భుతంగా కడితేనే చర్చ్. సో ఈ పరిస్థితి ఎంత దారుణమైందంటే అసలు దేవునికి అంగీకారమైంది ఏదో అది జరగట్లా క్రైస్తవ సమాజంలో, లేదంటే వారి వ్యక్తిగత జీవితాల్లో. దేవునికి ఇష్టం లేనియే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇప్పుడు ఇలాంటి పనులు మనం చేయాలి అంటే మనము అందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అనంటే, అంత సమయాన్ని మనం కేటాయించాలి అనంటే మనం ఏ స్థాయిలో మార్పు చెందాలి, ఏ స్థాయిలో మనము రూపాంతరము చెందాలి. లోకరీతిగా ఉంటే అది జరిగే పని కానే కాదు. ఎందుకంటే చెప్పాను కదా, లోకరీతిగా జీవించే వాళ్ళకి వాళ్ళ కొరకు లేదంటే వాళ్ళకి 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకి టైము ఉండదు. 1 గంట 2 గంటలు ఆదివారం వారానికి ఒక్కసారి సంఘానికి రావడానికి టైము ఉండదు. లోకరీతిగా ఉంటారు కాబట్టి. ఒకసారి చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12th chapter 2nd verse. Romans 12th chapter 2nd verse. And be not conformed to this world, but be ye transformed by the world. But be ye transformed by the renewing of your mind, that ye may prove that what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ లోకం ఏ విధంగా, లోకం పోకడు అంటారు కదా, లోకం ఎలా పోతుందో అలా మనం పోకూడదు. అది ఈ లోకముతో మనం ఏమవ్వాలి తెలుసా? డిటాచ్ అవ్వాలి. ఈ లోకముతో డిటాచ్ అయ్యి వాక్యముతో అటాచ్ అవ్వాలి. వీ మస్ట్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ అటాచ్డ్ టు ద వర్డ్. లోకము నుంచి మనం వేరు చేయబడ్డామని బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు. ఈ లోకము నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను, మీరు ఈ లోక సంబంధులు కాదు అని. సో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొదటిగా ఏం చేయాలంటే ఈ లోకం నుంచి మనం వేరు చేయబడాలి. లోక మర్యాదను అనుసరించకూడదు. ఎప్పుడు లోక మర్యాదను అనుసరించకుండా ఉంటావు నువ్వు లోకములో ఉండకుండా ఉన్నప్పుడు, అంటే లోక సంబంధమైన మనుషులతో నువ్వు ఉండనప్పుడు లోక మర్యాదలు నువ్వు అనుసరించవు. నువ్వు దేవుని బిడ్డలతోనే సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా లోక మర్యాదకు దూరంగా ఉండి దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకునే అవకాశం నీకు ఉంటుంది. ఇది జరుగుతుందా క్రైస్తవుల జీవితాల్లో అంటే జరగట్లా. ఒక ఆదివారము కేవలము 1 గంట 2 గంటలు దేవుని బిడ్డలతో సహవాసం దొరికే అవకాశం ఉన్నా దాన్ని కూడా వదులుకొని సాతాను చేత ఏలబడుతున్నటువంటి సంఘాలని చెప్పుకునే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా లోకముతోనే వీళ్ళు సహవాసము చేస్తున్నారు. లోక మర్యాదలనే వీళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు. చదువు మళ్ళీ ఇంకోసారి. అసలు జరగాల్సింది ఏంటి, జరుగుతున్నది ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మీ మనస్సు మారి ఏం చేయాలి? నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ఇది సంగతి. అంటే ఏం జరగాలంటే ముందు మనం లోకం నుంచి వేరు చేయబడాలి. ఆ తర్వాత మన మనస్సు మారాలి. మన మనసు ఎప్పుడు మారుద్దండి? మన సహవాసాన్ని బట్టే మన మనసు ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం వింటున్న మాటల్ని బట్టే, మనం చేస్తున్న సంభాషణని బట్టే మన మనస్సు ఉంటుంది. ఈ మనస్సు మారినప్పుడే మనం రూపాంతరము చెందుతాము. రూపాంతరము చెందాలి అంటే మనస్సు మారాలి. మనస్సు మారాలంటే లోకము నుంచి మనము వేరు చేయబడాలి. అప్పుడే మనస్సు మారి రూపాంతరము, అంటే లోకము నుంచి వేరు చేయబడి మనస్సు మారి రూపాంతరము చెందినప్పుడే మనకి అనుకూలమైనటువంటి ఆయన లేదంటే ఆయన చిత్తము తెలియజేయబడుతుంది. హల్లెలూయా.
అప్పటి వరకు దేవుని చిత్తం మనకు తెలియజేయబడదు. మనం చేస్తున్నది, చూస్తున్నది, జరిగిస్తున్నదే దేవుని చిత్తం అని అనుకునే భ్రమలోనే మనం బ్రతుకుతాము. ఈ రోజున 98-99% క్రైస్తవ సమాజం అటువంటి భ్రమలోనే బ్రతుకుతుంది. వారు చేస్తున్నదే కరెక్ట్ అనుకుని, వారు వెళుతున్నదే సరైన మార్గం అనుకుని, ఆచారాలు, పద్ధతుల్ని, వాటిల్ని, లోక సంబంధమైన ఆచారాల్ని వాళ్ళు ఫాలో చేస్తారు. ఎందుకనంటే వాళ్ళు లోకము నుంచి వేరు చేయబడలేదు, ఇంకా లోక మర్యాదలను విడిచిపెట్టలా. వారి మనసు మారే విధంగా దేవుని వాక్యముతో, దేవుని బిడ్డలతో సహవాసము చేయట్లా. రూపాంతరం పొందే విధంగా దేవుని బిడ్డలతో వారు సహవాసం చేయట్లా. దాని వలన ఏమవుతుందంటే దేవుని చిత్తం వాళ్ళకి తెలియజేయబడట్లేదు. హల్లెలూయా. మనందరికీ మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఒక ఆమె ఉంటుంది, ఒక తల్లి. కొంతమంది చాలాసార్లు నాకు చెప్పిన సందర్భం చెప్తున్నా. ఒక తల్లి ఉంటుంది, ఆమె ఉంటుంది, మా బాబు అస్సలు నా మాట వినట్లేదండి, మా బాబు అసలు నా మాట వినట్లేదు, అస్సలు మాట వినట్లేదు బ్రదర్, ప్రార్థన చేయాలి బ్రదర్ మీరు. ఎందుకు వినట్లేదమ్మా? ఎప్పటి నుంచి? ఒక 2-3 సంవత్సరాల నుంచి బ్రదర్. ఏమైందమ్మా? 2-3 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఆ ఫ్రెండ్స్తో పోతున్నాడండి, ఆ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడండి. వాళ్ళు ఏమి ఎక్కిస్తున్నారో వీడికి, కరెక్టే కదా నేను చెప్పేది, వాళ్ళు ఏమి ఎక్కిస్తున్నారో, వీడి మైండ్లోకి ఏమి ఎక్కిస్తున్నారో, వీడు నా మాట అస్సలే వినట్లేదండి. అంటే ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ఏదో అది జరుగుతుంది. వాళ్ళతో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళతో బిహేవియర్ ఏతుందో దానివల్ల వీడి మనసు ఏమవుతుంది? మారిపోతుంది. మారిపోయి వీడేం చేస్తున్నాడు? వీళ్ళ అమ్మ మాట వినట్లా ఇక్కడ ఇంట్లో. ఇంకో సందర్భం చెప్తాను. మా ఆయనండి ఇక్కడ బాగుంటాడండి, నాతో బాగుంటాడండి. ఎప్పుడన్నా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాడండి. ఇక వచ్చిన తర్వాత చాలా రోజులు పట్టుద్దండి మళ్ళీ నార్మల్ అవటానికి. ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు బాగా ఏం చేస్తారు? ఎక్కిచ్చేస్తారండి, బ్రెయిన్ వాష్ చేసేస్తారండి ఆయనకి. రాగానే ఇక నాతో దిగా. ఇది సేమ్ వైస్ వర్స, సేమ్ భర్త పరిస్థితి కూడా అదే. భర్త కూడా అదే చెప్పుకుంటాడు. ఏడున్నంతకాలం బాగానే ఉంటుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దండి, వాళ్ళ అమ్మోళ్ళు ఏదో ఎక్కిస్తారండి, మైండ్ అంతా మార్చేస్తారు. ఇక్కడికి వచ్చి అంటే దీని అర్థం ఏంటి? మనిషి యొక్క మనస్సు, ఆలోచన విధానము మారి రూపాంతరం చెందటానికి అవకాశం ఎక్కడుందంటే తను ఉండే పరిస్థితులు, మనుషులు, దాన్ని బట్టి. సో ఇప్పుడు ప్రభు చెప్పినట్టుగా మనము మనస్సు మారి రూపాంతరము చెంది అనుకూలమైనది, యాక్సెప్టబుల్ అండ్ దేవుని చిత్తము అయినటువంటి దాన్ని, మంచిదైనటువంటి దాన్ని, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవుని బిడ్డలైనటువంటి వాక్యానికి విధేయత చూపించే వారితో మనం సహవాసం. అప్పుడు వాళ్ళ వల్ల మన యొక్క మనస్సు మారుద్ది, మనస్సు మారుద్ది. కొంతమంది చెప్తుంటారు కదా, వాళ్ళు ఏం చేశారో ఏమోనండి, వీడు వెళ్ళిపోయి ఆ మతంలో కలిసిపోయాడు మావాడు. ఇది కూడా చూసాం లేదా? కొంతమంది ఒక వ్యక్తి ఒక స్త్రీను రక్షించబడుద్ది, మార్చేశారండి మా ఆవిడ్ని, లేదా మా కూతుర్ని మార్చేశారండి, వెళ్ళిపోయి ఆ మతంలో చేరిపోయిందండి. వాళ్ళు మార్చలా, వాళ్ళతో సహవాసంలో అవంతటామా మారింది. అది విషయం. సత్యం తెలుసుకుంది, నిజదేవుణ్ణి తెలుసుకుంది. సో మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన మనస్సులు మారి రూపాంతరము చెందాలి. మన మనస్సులు మారాలి అంటే వాక్యమైన దేవునితో సహవాసం చేయాలి. వాక్యమైన దేవునికి విధేయత చూపించే వారితోనే జాగ్రత్తగా వినండి. అంటే వేరే వాళ్ళతో చేయకూడదని అర్థం. యూ కెన్ బీ ఏ నైబర్ టు ఎనీబడి, బట్ యూ కెనాట్ బీ ఏ బ్రదర్ టు ఎనీబడి. నువ్వు ఒక పొరుగువాడిగా ఎవరితో అయినా ఉండొచ్చు, కానీ ఒక సహోదరుడిగా కేవలము విశ్వాసితోనే ఉండాలి నీ సంబంధం. అప్పుడే నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెంది ఆ పరిపూర్ణమైన, మంచిదైన, అనుకూలమైన దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. అది తెలియనంత కాలము నువ్వు అజ్ఞాన దశలోనే ఉంటావు, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా చేస్తూనే ఉంటావు. 4వ వచనం 1 Timothy 2nd chapter 4th verse. 3rd verse చదివాం. For this is
ద గుడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ మంచిదియు సేవియర్, మన రక్షకుడుకు who will have all men to be saved and to come unto knowledge of the truth. ఏ దేవుడంట, ఏ దేవునికి ఇష్టమైందంట ఈ పని అంటే, అందరూ రక్షించబడాలనే కోరుకునే దేవుడు అంట మన దేవుడు. హల్లెలూయా. అంటే ఏ ఒక్కడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని కోరుకునే దేవుడు. అంత మాత్రమే కాదు, అందరూ తన సత్యమును గూర్చిన అవగాహనలోనికి రావాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా. చదవమ్మ ఇప్పుడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుని ఇష్టం ఏంటంటే, ఆయన కోరుకుంటుంది ఏంటంటే, అందరము కూడా ఆయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంట. ఆయన సత్యమును గూర్చిన జ్ఞానము కాదు, అనుభవ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఆయన సత్యాన్ని కూర్చున్న జ్ఞానం అంటే ఆయన సత్యాన్ని గురించి తెలుసుకోవటం. అనుభవ జ్ఞానం అంటే దాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ తెలుసుకోవటం. అంటే ప్రతి ఒక్కరు కూడా, అందరూ రక్షించబడాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుని ఇష్టము, అభిష్టము. హల్లెలూయా. మరి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నామా? ఆ అనుభవ జ్ఞానమును, ఆ సత్యం అనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నమే మనం చేయట్లేదే. పోనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసేటువంటి కొద్ది మంది దేవుని కృపలో నాలాంటి వాళ్ళు ఎవరు అసలు సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా వినటానికి ఇష్టపడట్లేదే. మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నట్టు? బాబా ఏం వేస్తారండి వేషాలు, మామూలుగా ఉండవండి కదా. ఆహాహాహా ఏముంటదంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే వాళ్ళు గనక చర్చిలో వాళ్ళని చూస్తే అబ్బో అసలు వీళ్ళ ముందు మనం ఏం పనికొస్తాం అనిపిస్తుంది. ఎంత భక్తి పొరలు అనిపిస్తుంది. కానీ ఇక్కడ సత్యం చూడండి, ఈ సత్యం తెలియదు. దేవుని చిత్తము అందరూ రక్షించబడాలని. హల్లెలూయా. మరి అందరూ రక్షించబడాలనేటువంటి దేవుని చిత్తానికి మనం అనుసంధానమై జీవించాలి. అవర్ లైఫ్ మస్ట్ బి అలైన్డ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద సాల్వేషన్ టు ఆల్ మెన్. అందరు రక్షించబడినటువంటి ఆయన చిత్తానికి అనుసంధానమై మన జీవితం ఉండాలి. జీవితమే కాదు, ప్రభు చిత్తం అయితే మన మరణం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే జరగాలి. హల్లెలూయా. మరి ఇటువంటి స్థాయి రూపాంతరము ఎప్పుడు జరుగుతుందండి మన జీవితాల్లో? ఆ స్థాయికి ఎప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం? ఎంత ఎక్కువ మనం దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యముతో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. లేకపోతే కుదరదు. మీరు ఒక రూమ్లో ఏసీ ఆన్ చేయండి. ఏసీ ఆన్ చేసి అన్ని డోర్లు గీర్లు మొత్తం అన్ని ఓపెన్ అయి పెట్టండి. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏదో కొంచెం ఆ ఏసీ ముందు కొంచెం నుంచుంటే కాస్త గాలి తగులుతూ ఉంటుంది, అంతే. అవునా కదా? ఒక్కొక్క డోర్ మూసుకుంటారండి. ఒక్కొక్క డోర్ మూసుకుంటారండి. అన్ని డోర్లు మూసేయండి, కాసేపు ఆగి చూడండి, అప్పుడు ఏమవుద్ది? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇటు దేవుడు అంటే ఏసీ ఎగ్జాంపుల్, ఇటు లోకం అన్నీ ఉంటాయో, అసలు నువ్వు దాన్ని అనుభవించలేవు, దేవుణ్ణి అనుభవించలేవు. దేవుని గురించి నాలెడ్జ్ ఉంటుంది నీకు. యేసు ప్రభు వచ్చాడు నా కోసం రక్షణ అంటే ఏసీ ఉంటుంది, గాలి కొంచెం అక్కడక్కడ లైట్ తగులుతుంటుంది అప్పుడప్పుడు. కానీ దాని యొక్క అసలు అనుభూతిని చూసావా? ఆ ఏసీ ఫీలింగ్ 22 డిగ్రీల్లో ఏసీ పెడితే ఉండే ఫీల్ ఉంటుంది, అది నువ్వు అనుభవించడం. ఎందుకంటే మొత్తం ఓపెన్, అంతా ఓపెన్. లోకానికి నువ్వు ఓపెన్గా ఉన్నావు. డోర్లు కిటికీలు మొత్తం ఇట్లా వెంటిలేటర్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటాయా? అవి కూడా వాటికి కూడా థర్మాకోల్ ఏదో పెట్టేసి మొత్తం బ్లాక్ చేసావు, అప్పుడు అనుభవించగలుగుతావు. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు ఏమని? లోకము నుంచి మనం ఏం చేయాలా? వేరైపోవాలా. డోర్లు మూసేసేయాలా మొత్తం. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్ విత్ ద వరల్డ్ పీపుల్. లోక సంబంధులతో మనకి సంబంధమే ఉండకూడదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతేగాని స్నేహం, లోకముతో స్నేహము దేవునితో వైరము అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే నేను చెప్పాను, యూ కెన్ బీ ఏ నైబర్. నువ్వు నైబర్గా ఉండొచ్చు, హాయ్ హలో చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంతేగాని నువ్వు పొత్తు పెట్టుకోవడానికి లేదు. అవిశ్వాసితో విశ్వాసికేమి పొత్తు, చీకటితో వెలుక్కేమి సంబంధం, రెండు కలిసి ఉండే అవకాశం లేదు. సో ఈ యొక్క నాలెడ్జ్,
ఆఫ్ ద ట్రూత్ ఏదైతే ఉందో అందులోనికి ప్రతి ఒక్కరు రక్షించబడాలి, రక్షించబడిన ప్రతి ఒక్కరు అందులోకి రావాలని దేవుని చిత్తం. దాని కొరకు మన జీవితాన్ని మనం వెచ్చించాలి. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మన వాళ్ళకి లేదు. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంటే కృపా సత్య, కృప గాని సత్యము గాని సంపూర్ణమైంది యేసుక్రీస్తులోనే. సంపూర్ణముగా ఉన్నది యేసుక్రీస్తులోనే, సంపూర్ణముగా ఉన్నది నూతన నిబంధనలోనే, పాత నిబంధనలో లేదు. గుర్తుపెట్టుకోండి. కృప సత్యము, కృపయు మరియు సత్యము సంపూర్ణముగా పాత నిబంధనలో లేవు. క్రొత్త నిబంధనలోనే యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించాను. సో కృపా సత్యములయందు సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు బోధను మనము తెలుసుకొని అనుసరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని మనం అందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫస్ట్ కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. బట్ అసలు జరగాల్సిందేంటి? పౌలు గారు 12వ వచనంలో చెప్పారు కదా, 12వ అధ్యాయం 2వ వచనం చెప్పారు. ఏమని? మన మనస్సు మారి రూపాంతరము చెందాలి అన్నాడు కదా. అప్పుడే దేవుని చిత్తం ఏంటో మనకి తెలుస్తాడు కదా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన. మనస్సు మారి రూపాంతరం చెందాల్సింది పోగా ఏం జరుగుతుందంటే 14వ వచనం, బట్ దేర్ మైండ్స్ వర్ బ్లైండెడ్. వారి మనస్సులు, ఆలోచనలు ఏమున్నాయంటే గుడ్డిగా ఉన్నాయి, గుడ్డివానిగా చేయబడి వారి మనస్సులు అంధత్వముతో ఉన్నాయని అర్థం. ఇంకా చెప్పాలి, దేర్ మైండ్స్ వర్ బ్లైండెడ్. మైండ్స్ ఏమవ్వాలి యాక్చువల్గా? రెన్యూడ్ మైండ్స్ మస్ట్, యువర్ మైండ్ మస్ట్ బి రెన్యూడ్ సో దట్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ నో ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని అక్కడ చెప్పాడు. నీ యొక్క మనస్సు మారి రూపాంతరము చెంది దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పటికి కూడా చూడండి, బట్ దేర్ మైండ్స్ వర్ బ్లైండెడ్. ఇప్పటికీ కూడా అనే పదాన్ని ఇక్కడ కూడా వాడుతున్నాడు పౌలు గారు. మనం ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు, బట్ దేర్ మైండ్స్ వర్ బ్లైండెడ్ ఫర్ అంటిల్ దిస్ డే. ఈ రోజు వరకు రిమైన్ అట్ ద సేమ్ veil untaken away in the reading of the Old Testament, which veil is done away in Christ. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక. తెలుగులో కఠినములాయన అని ఉందండి, ఇంగ్లీష్ లో ఉంది దేర్ మైండ్స్ గుడ్డి ఆయన. వారి మనసులు ఏమైపోయినాయి? గుడ్డివైపోయింది. కానీ ఏమవ్వాలి? మారు మనస్సు పొందాలి. మనసు ఏమవ్వాలి యాక్చువల్గా? మనసులు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందినప్పుడే రూపాంతరం జరుగుద్ది. అలాంటి మారు మనస్సు పొందాల్సినటువంటి మనస్సులు ఈ రోజున క్రైస్తవుల మనస్సులు ఏమైపోయినాయంటే గుడ్డివైపోయినాయి. చదవమ్మా. గుడ్డివాయను గనుక నేటి వరకు స్టిల్ టుడే, ఇప్పటికి కూడా పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని, యేసుక్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. ఇంకా అంధత్వంలోనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ మనసులు నూతన పరచబడినాయా అంటే నూతన పరచబడలేదు, మారినాయా అంటే మారలేదు. ఎందుకంటే వారి మనసులు గుడ్డిగా అయిపోయినాయి. గుడ్డివారిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు వెళ్ళే రెగ్యులర్ ప్లేసెస్కి కానీ వాళ్ళు కొన్ని స్టెప్స్ కౌంట్ చేసుకోవటమో లేకపోతే ఏవో ఉంటాయి, వాళ్ళకి గుర్తులు పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఇంట్లో అనుకోండి, హాల్లోకి వచ్చిన తర్వాత 10 అడుగులు వేసి తర్వాత ఎడం వైపుకి ఇంకో 4 అడుగులు కూడా 10 అడుగులు వేస్తే కిచెన్ వస్తుంది. అవునా? ఇట్లా కొన్ని పెట్టుకుంటారు. అందులో తప్ప వేరే రూట్లోకి వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అవి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అందులో వాళ్ళకి తెలిసిన మార్గం అదే, దాంట్లోనే వెళ్తారు. ఇంకెవడన్నా చేయి పట్టుకొని నడిపిస్తే అప్పుడు వేరే రూట్లో కూడా వెళ్తారు. ఒక రూట్ ఫిక్స్ అయిపోతారు. అదే పరిస్థితి రోజున క్రైస్తవ సమాజాన్ని. అదే పరిస్థితి. మన శుక్రవారం రోజున ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాం.
అసలు ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు అట్లా. అంటే మా మిస్సెస్ తరపున బంధువులు, మా మామగారి యొక్క మేనమామ గారు, ఆయన మెమోరియల్ సర్వీస్కి సరే వెళ్ళాం. అందరినీ కలవచ్చు, ఒక అవకాశం ఉంటుంది, బంధువులు, మా మిస్సెస్ వైపు బంధువులు అందరినీ కలవచ్చు అని వెళ్ళాం. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అక్కడున్న వాళ్ళందరి పరిస్థితి కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న పరిస్థితి. వాళ్ళలో పాపం భక్తి లేక కాదు, వాళ్ళు దేవుడు అంటే భయం లేక కాదు, వాళ్ళకి దేవుడు అంటే ఎంతో భక్తి ఉంది, ఎంతో డెడికేషన్ ఉంది, ఎంతో సమర్పణ ఉంది వాళ్ళల్లో. కానీ సరైన మార్గంలో లేరు, క్రొత్త నిబంధనలో లేరు, పాత నిబంధనలోనే ఉన్నారు వాళ్ళు. అవే ఆచారాలు, అవే పద్ధతులు. వాక్యం లేదు, బిలీవ్ మీ, వాక్యం లేదు. పదుల సంఖ్యలో అయ్యగారులని, తండ్రి గారులు, తల్లి గారులు అని చెప్పి వచ్చారు చాలా మంది. పెద్ద పెద్దలు, గౌన్లు గీవులు తెలుసు కదా, గెటప్లు, బిషప్లు, రైట్ రెవరెండ్స్ అంట వచ్చారు. వాక్యం లేదు, బిలీవ్ మీ, దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్, ఓన్లీ ప్రైజెస్ ఆఫ్ దట్ పర్సన్. ఆ కార్యక్రమం అంతా కూడా ఆ వ్యక్తిని పొగట్టడం తప్ప, యేసు ప్రభు అనే పేరు నాకు తెలిసి 2-3 సార్లు నేను వినుంటాను. ఆ కొద్ది గంటల్లో 2-3 సార్లు యేసు ప్రభు అనే పేరు నేను విన్నాను. చాలా బాధేసింది. ఐ ఫెల్ట్ సో పిటీ. దానికి కారణం ఏంటో తెలుసా? దేర్ ఐస్ వర్ బ్లైండెడ్, దేర్ మైండ్స్ వర్ బ్లైండెడ్. They did not come to the knowledge of the truth. యేసు క్రీస్తు యొక్క సత్యము యొక్క అనుభవ జ్ఞానంలోనికి వాళ్ళు రాలేదు. రక్షించబడ్డారు, కానీ ఈ సత్యం యొక్క అనుభవ జ్ఞానంలోనికి ఇంకా రాలా. అక్కడే ఇరుక్కుపోయారు, అక్కడే ఉన్నారు, ఆ మార్గంలోనే వెళ్తున్నారు. మీకు తెలుసు కదా ఈ ఆచారాలు ఎట్లుంటాయో. సో ఐఎమ్ సో పిటీఫుల్ అబౌట్ దోస్ పీపుల్ అండ్ ప్రేయింగ్. ఆ రోజు నుంచి కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, సత్యం చెప్పాలి, వాళ్ళకి తెలియజేయాలి. మనిషి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? నువ్వు మనిషిని పొగడాలా, దేవుణ్ణి పొగడాలా? అసలు ఎంత గొప్ప అవకాశం అంది. 1000 మంది జనం వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అక్కడ నుంచి అంటే ఆయన చాలా పెద్ద మనిషి, చాలా మంది వాళ్ళు వచ్చారు, అన్యులు ఎంతో మంది వచ్చారు. ఎంత మంచి అవకాశం! ఒక్క 2 నిమిషాలు సువార్త చెప్తే. ఏ అవకాశాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి? దేవుని సువార్త చెప్పడానికి, దేవుని మహింపరచడానికి. వీళ్ళు చేసినటువంటి ఆచారబద్ధమైనటువంటి పని ఏదైతే ఉందో, అక్కడ వచ్చిన అన్యులు ఏమనుకుంటారు తెలుసా? గుడికి వెళ్తే వాళ్ళు ఏం క్రైస్తవులు ఇట్లా చేసుకుంటారు అనమాట అని చూసి వెళ్ళారే తప్ప, ఏ ఒక్క వ్యక్తికైనా యేసు ప్రభువే నిజదేవుడు అనేటువంటి ఆలోచన రాలేదు. ఇక్కడ నేను వారిని తప్పు పట్టడం కాదు, కానీ ఉద్దేశం ఏంటంటే, వారి పాపం, వారి మనస్సులు అంధత్వముతో ఉన్నాయి. ఇంకా పాత నిబంధన కొట్టివేయబడినా దాన్ని ఆచరిస్తూ, బైబిల్ చెప్తుందా లేదా? యేసుప్రభువు చెప్పారా ఈ లోకంలో ఎవరిని కూడా మీరు తండ్రి అని పిలవద్దని చెప్పాడా? అక్కడ నాకు తెలిసి 100 సార్లు వినుంటాను నేను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు తండ్రి గారు, తల్లి గారు, తండ్రి గారు, అయ్యగారు, తండ్రి అయ్యగారు, ఆయన ఆశీర్వాదాలతో మేము ఇలా ఉన్నాం. యేసుప్రభు లేడు అక్కడ, యేసుప్రభు లేడు, వాక్యం లేదు. సో ఐఎమ్ ఫీలింగ్ సో పిటీ. అండ్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యంలోనికి రావాలి. పరిశుద్ధాత్ముని యొక్క సర్వసత్యంలోనికి మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా సర్వసత్యంలోనికి నడిపించబడాలి. ఆ విధంగా మనం నడిపించబడకపోతే మనము ఎక్కడున్నట్టు ఇంకా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారము కాదు అని అర్థం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. హీబ్రూస్ 8 చాప్టర్ 7th verse. అటువంటి వారందరి కొరకు ఈ వాక్యాన్ని ఆల్రెడీ మనము ఇక్కడ దేవుడి కృపలో మనకిచ్చిన గత కొన్ని వారాలుగా వాక్యాన్ని కనుక దయచేసి విన్నట్లయితే వాళ్ళందరికీ క్లారిటీ వస్తుంది. అటువంటి వాళ్ళందరికీ
ఇంకా ఆచారాలు పద్ధతులను పట్టుకొని, ట్రెడిషన్స్ పట్టుకొని పాకులాడుతున్నారు చూసారా వాళ్ళందరికీ. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఫర్ ఇఫ్ దట్ ఫస్ట్ కవెనెంట్ హ్యాడ్ బీన్ ఫాల్ట్లెస్, దెన్ షుడ్ నో ప్లేస్ హావ్ బీన్ సాట్ ఫర్ ద సెకండ్. చదవమ్మా. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అవకాశం ఉండదు కదా. ఆ పాత నిబంధన, మొదటి నిబంధన ఏందో దాంట్లో లోపం ఉంది. ఎందుకంటే అది నిన్ను రక్షించలేదు. పాత నిబంధన ధర్మశాస్త్రం రక్షించగలదా? నిన్ను రక్షించేది ఎవరు? క్రొత్త నిబంధన అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. అందులో లోపం లేకపోతే రెండోది రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఇది అర్థం కావట్లేదండి క్రైస్తవ సమాజానికి? ఎందుకు అర్థం కావట్లేదు ఇది? నీకు లోపం ఉన్నది కావాలా? దాన్ని అనుసరిస్తావా? పరిపూర్ణమైనది కావాలా నీకు? పరిపూర్ణమైనదే కావాలి. ఏ లోపము లేనిదే కావాలి. ఏ లోపము లేనిది నూతన నిబంధన. పౌలు గారు అన్నమాట చదవండి. నేను చెప్పట్లేదండి, దయచేసి నా సొంత మాటలు ఏమీ లేవు ఇక్కడ, కేవలం వాక్యంలో నుంచే పౌలు గారు రాస్తున్నారు ఈ మాటని. అది లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం, అందులో లోపం ఉంది కాబట్టి రెండోది కావాల్సి వచ్చింది. అందుకే అది కొట్టేశాడు దీన్ని. కానీ మనోళ్ళు ఉంటే వెచ్చగా అన్న ఉండు, చల్లగా అన్న ఉంటే దీన్ని మనోళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు తెలుసా? ఉంటే క్రైస్తవుడిగా ఉండు, లేకపోతే అన్యుడిగా ఉండని అనుకుంటున్నారు మనోళ్ళు. అర్థమైందా? ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండనంటే, ఉంటే అన్యుడిగా ఉండు లేదా క్రైస్తవుడు కాదు. ఉంటే కొత్త నిబంధనలో ఉండు లేదా పాత నిబంధనలో ఉండు. ఈ రెండు ఒకటే. అన్యుడిగా ఉండటం, క్రైస్తవుడిగా ఉండటం ఎంత డిఫరెన్సో, పాత నిబంధనలో ఉంటాం, కొత్త నిబంధనలో అంతే డిఫరెన్స్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మిక్స్, అది ఇది రెండు కలిపేశారు. మిక్స్ అంటే నులివెచ్చ. అటు ఆచారాలు, పాత నిబంధనకు సంబంధించిన ఆచారాలు, ఇటు కొత్త నిబంధనకు సంబంధించినటువంటి కూడా ఫాలో. అప్పుడు ఏం చేస్తాడు ప్రభు? ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. అయిపోయింది. ఇంకేముంది? ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారండి క్రైస్తవ సమాజం. వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. మనము అందరము రక్షించబడాలని దేవుని చిత్తం. రక్షించబడిన మనము ఆయన సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కూడా పొందుకోవాలని దేవుని చిత్తం. ఆ విధంగా మనము ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుకునే మార్గంలో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనము నెమ్మదితో, సమాధానముతో కూడినటువంటి, భయభక్తులతో కూడినటువంటి చక్కటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం, లేకపోతే జీవించలేం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. The Lord is not slack concerning his promise, as some man counts slackness, but is long suffering to us word, not willing that any should perish, but that all should come to repentance. చదవమ్మా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ లెటర్ ఎవరికి రాస్తున్నాడండి పౌలు? పేతురు గారు ఎవరికి రాస్తున్నారు ఈ లెటర్ని? అన్యులకు రాస్తున్నాడా, విశ్వాసులకు రాస్తున్నాడా? విశ్వాసులకేగా. మరి విశ్వాసులకు రాస్తున్నప్పుడు మళ్ళీ మీరు మారు మనసు పొందాలి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి ఎందుకు అంటున్నాడు? చదవమ్మా మళ్ళీ ఇంకోసారి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, ప్రభు రాకడ ఆలస్యం అయిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు, ఇప్పటికీ అనుకుంటున్నారు కొంతమంది. అయితే ఆయన చేసిన వాగ్దానాన్ని, మరి చదవమ్మా, వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఏది ఆయన రాకడ విషయమే కాదు, మన జీవితాల్లో వాక్యములో ఉన్నటువంటి ఏ వాగ్దానాలను అయితే మనము నమ్ముతున్నామో అవన్నీ కూడా నెరవేర్చే విషయంలో ఆయన ఏమాత్రం ఆలస్యం చేసేవాడు
కాదు. కానీ ఎవడును నశింపవలనని. ఇంతకుముందు చెప్పాడు కదా, ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలి. నశించ ఇష్టం లేదు కాబట్టి నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు తెలుసా? విశ్వాసులకు రాస్తున్నాడా? సో ఇప్పుడు ఈ రిపెంటెన్స్ అనేది ఎవరిలో రావాలో తెలుసా? క్రైస్తవులు అనబడే వాళ్ళలో రావాలి. ఇప్పుడు ఈ పశ్చాత్తాపం అనేది క్రైస్తవుల్లో రావాలి. అరే నిజమే కదా, నేను పాత నిబంధనలో ఇరుక్కుపోయి ఆ పద్ధతులే చేస్తూ దేవుడు చేయమన్నవి చేయకుండా దేవుడు చేయొద్దన్నే చేస్తున్నాను కదా అనే పశ్చాత్తాపానికి క్రైస్తవులు రావాలి. మీరు అనుకుంటున్నారు అంతా బాగుంది, హాయిగా ఉంది, బాగున్నాం అనుకుంటున్నారు. కాదు, ఆయన ఇంకా దీర్ఘశాంతంతో ఓపికతో కనిపెట్టుకుంటున్నాడు మీరు మారాలని. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆయన తన యొక్క రక్షణ ఏదైతే ఉందో, ఆయన ద్వారా రక్షణ, అది అందరికీ ఆయన అనుగ్రహించాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ వచనాలు కూడా మనం చూస్తాం ఇప్పుడు రాబోయే వచనాలు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఆయన వచ్చి తీసుకొని వెళ్తాననేది మాత్రం సంఘాన్నే. అవునా? సంఘము కాని దాన్ని ఆయన తీసుకెళ్ళడు. సంఘము కాని వారు కూడా ఉంటారని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. అయితే ఆ సార్వత్రిక సంఘమైనటువంటి ఆత్మీయ సంఘము ఎటువంటి కళంకము, ముడత, మచ్చ ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలని ఆయన చిత్తం. కానీ నువ్వేం చేస్తున్నావంటే పాత దాన్ని కొత్త దాంట్లో కలిపి, అసలు కొత్త దాంట్లో కూడా ఆయన ఏ విధంగా జీవించమన్నాడో దాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. లోకం నుంచి నిన్ను వేరు చేసుకోమని నువ్వు వేరు చేసుకోవట్లా. అన్ని మూసేసుకుంటేనే కదా చెప్పినట్టుగా ఏసీ ఎఫెక్ట్ నీకు తెలుస్తుంది. అన్ని ఓపెన్ పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? నీకు తెలియాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన చిత్తం ఏదైతే ఉందో అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన సత్యమును గురించి అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆయన చిత్తం ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. లెట్స్ కమ్ బ్యాక్ టు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. For there is one God and one mediator between God and men, the man Jesus Christ. ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడైతే మనం 5, 6, 7 వచనాలు మనం చదవబోతున్నామో, ఈ విషయాలు తిమోతికి తెలియక కాదు. తిమోతికి తెలియదు అండి, దేవుడు ఒక్కడే అని తెలియదా తిమోతికి? అదేవిధంగా దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే అని తెలీదా? యేసుక్రీస్తు అని తెలీదా? తెలుసు. మళ్ళీ ఇక్కడ పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు. ఎందుకనంటే మనందరం కూడా ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా మళ్ళీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువే. ఈ తండ్రి గారులు, తల్లి గారులు, అయ్యగారులు, అమ్మగారులు లేరు. నేను, మీరు, మనందరం కూడా ఆయన క్షమించిన, ఆయన చేత క్షమించబడిన వారము తప్ప మనము ఇంకెవరము కాదు, గొప్ప కాదు. రైట్ రెవరెండ్లు, బిషప్పులు కానే కాదు. మనం ఎవరమండి? ఆయన చేత క్షమించబడిన వాళ్ళం మనందరం కూడా. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అంటే నీకు దేవునికి కనెక్షను ఎవరి ద్వారా దొరికింది? నీకు యేసు ప్రభు ద్వారానే. ఏ మనిషి ద్వారా నీకు దొరకదు ఆ కనెక్షన్. ఏ మనిషి లేడు మధ్యలో, ఆయనే. ఆ తర్వాత 6వ వచనం, who gave himself a ransom for all to be testified in due time. చదవమ్మా. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఆయన అందరి కోసం చేశాడండి ఈ పని. ఆయన అందరి కోసం తాను సమర్పించుకున్నాడు. ఎవరెవరైతే ఆయన సమర్పించుకున్నాడని తెలుసుకొని దాన్ని అంగీకరించి దానికి వాళ్ళేం చేయాలో ఆ పని చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాం అని చెప్పారనుకోండి. ఆ వార్త తెలిసినోడే కదా వెళ్తాడు ఆఫీస్కి, వెళ్ళి అప్లై చేసుకుంటాడు, ఆ హెల్త్ కార్డు తెచ్చుకుంటాడు. అవునా? ఆ వార్త తెలియకపోతే వాడు వెళ్ళడు, హెల్త్ కార్డు తెచ్చుకోడు. అలాగే సువార్త ఏదైతే ఉందో అది మన అందరికీ చెప్తేనే కదా వాడికి తెలుస్తుంది. చెప్పిన తర్వాత చాయిస్ వాడిది. ఇప్పుడు హెల్త్ కార్డు ఇస్తున్నారని అంటే ఏమో మనకెందుకులే అని అనుకునేవాడు కూడా ఉంటాడు. అవునా కదా?
ఈ గవర్నమెంట్ ఇస్తారు పెడతారు, ఆ కార్డు తీసుకెళ్తే అక్కడ పని చేయదు, ఎందుకు లేదు తలకాని పనుకున్న కొంతమంది ఉంటారు లేదా, వాళ్ళు వెళ్ళరు, అసలు వెళ్ళరు, ఇల్లు అప్లై చేయరు. అదేవిధంగా సువార్త మనం చెప్తే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది ఏదో చెప్తాడు, పరలోకం అంటున్నాడు, రక్షణ అంటున్నాడు, రక్తం అంటున్నాడు, శిలువ అంటున్నాడు, ఏముంది అని కొంతమంది రారు. అది వాళ్ళ కర్మ, లేకపోతే వాళ్ళ దురదృష్టం. కానీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అది మొన్న మీటింగ్లో జరగకపోవడం ఎంతో బాధ అనిపించింది నాకు. అన్ని వేల మంది వచ్చినప్పుడు, అన్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పలేకపోవటం ఎంత బాధాకరం. అసలు వాక్యం లేకపోవటం ఎంత బాధాకరం. ఆచారబద్ధమైనవన్నీ జరిగినాయి. ఈయన ఆయన పొగుడుతాడు, ఆయన ఈయన పొగుడుతాడు, వీళ్ళందరూ కలిసి ఆ చచ్చిపోయిన ఆయన పొగుడుతారు. యేసు ప్రభు లేడు. ఆయన ఇది చేశాడు, అది చేశాడు, చేసి ఉండొచ్చు అండి, గుడ్. ఎవరి ద్వారా చేశాడు? యేసు క్రీస్తు ప్రభు ద్వారా. ఆ ప్రభు లేకపోతే ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఆయన మయంపరచొద్దు, ఆయన గనపరచొద్దు. చెప్తున్నా చూడండి, ఏ మనిషిని కూడా మనము హెచ్చించకూడదు, ప్రభువునే హెచ్చించాలి, ఆయన్నే గనపరచాలి, ఆయన్నే గనపరచాలి. గౌరవించు, నువ్వు పెద్దవారిని, వారు చేసిన పనిని గౌరవించు, అంతేగాని స్తుతించొద్దు, ప్రైజ్ చేయొద్దు. షుడ్ నాట్ ప్రైజ్ ఎనీబడి. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, కమ్ బ్యాక్ టు తిమోతి 2nd chapter 6th verse. ఆయన అందరి కోసం చనిపోయాడు. సో 7వ వచనంలో అంటున్నాడు, whereunto I am ordained a preacher and an apostle, I speak to the truth in Christ and lie not, a teacher of the Gentiles in faith and verity. చదవమ్మా. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తులను కాను, విశ్వాస సత్యముల. మీరు కాను అని చదువుతున్నారు, అవ్వను అని అర్థం వస్తుంది అప్పుడు. అపోస్తులుడు గాను, ఓకే. ఈ సాక్ష్యం ఇచ్చుటకై కాను, నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను, అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. సో ఇక్కడ తన గురించి తాను మరలా చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా తను చెప్పేది ఎంత కరెక్టో చెప్పటం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను, ఒక బోధకుడిగా, ఒక అపోస్తులుడిగా, సత్యాన్ని చెప్పడానికి, మరి ఒక టీచర్గా, ఒక బోధకుడిగా అన్యులకి నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను. సో ఇప్పుడు మనం వింటున్న వాక్యము దేవుడు మనకి ఆయన కృప ద్వారా అనుగ్రహించినటువంటి సత్యంను గురించిన అనుభవ జ్ఞానం అన్న కదా, అది మనకు కలుగజేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనకి దేనికోసం చేస్తున్నాడు ఇది చెప్పండి? మనము ఈ లోకములో నెమ్మది కలిగి, సుఖముగా, సంతోషంగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కోసం మనం ఏం చేయాలో చెప్తున్నాడు కదా. ఇదంతా దానికోసమే. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా మగవారికి చెప్తున్నాడు ఒక మాట. మగవారికి ఒక మాట. ఇప్పుడు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అనొద్దు, క్రైస్తవురాలు. క్రైస్తవుడు అంటే క్రిస్టియన్ అంటే తెలుగులో క్రైస్తవుడు అని వస్తుందా? కానీ ఇంగ్లీష్లో క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని ఉండదు. ఇంగ్లీష్లో క్రైస్తవుడు అంటే క్రిస్టియన్ అంతే. అది మేల్ ఫీమేల్ సంబంధించింది కాదు కదా. క్రిస్టియన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ మేల్ అండ్ ఫీమేల్. కానీ తెలుగులోకి వచ్చేటప్పుడు క్రైస్తవుడు అంటున్నాం కదా, క్రైస్తవురాలు అంటున్నాం. సో ఇక్కడ అది కాదు. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అంతే, అది మొగైనా ఆడైనా. కానీ ఈ రోజున సమాజంలో, ఒక క్రైస్తవ సమాజంలో విశ్వాసి అనగానే ఇద్దరు ఉంటారు, భార్య భర్త కదా, కుటుంబం కదా, ఒక వ్యవస్థను దేవుడు తయారు చేశాడుగా. అది ఇప్పుడు చేసింది కదా, ఆదాము అవ్వలప్పుడు. సో ఇక్కడ మనము శాంతి, సమాధానం, నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించాలి అని అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరికీ సువార్త ప్రకటించాలి, ఎంత అనుభవ జ్ఞానం మనకు కావాలి, మన మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఇవన్నీ పర్టికులర్గా మగవాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. మన జీవితం శాంతి, సమాధానం, నెమ్మదితో ఉండాలంటే ఏం చేయాలి? 8వ వచనం, ఐ విల్ దేర్ ఫోర్ దట్ మెన్ ప్రే ఎవ్రీవేర్, లిఫ్టింగ్ అప్ హోలీ హ్యాండ్స్ వితౌట్ wrath అండ్ డౌటింగ్. చదవమ్మా.
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం అంటే అనుమానమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. సో ఏ కుటుంబంలో అయితే లేదంటే ఎక్కడైతే పురుషుడు మగవారు పవిత్రమైన చేతులు, ఇక్కడ పవిత్రమైన చేతులని మెన్షన్ చేశాడు ఆయన. చేతులు వాళ్ళందరూ మనందరూ తెలుసు, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అందరూ చేతులు ఎత్తి మరి ఆ చేతులు ఎట్టున్నా చూసుకోవాలిగా ముందు. అవి పవిత్రమైన చేతులై ఉండాలి. పవిత్రమైన చేతులు అంటే ఏంటి? ఎవరికి హాని జరిగించని చేతులు, ఏ పాపము పనులు చేయని చేతులు, రక్తము అంటని చేతులు. అవునా కదా? ఎందుకనంటే ఏ చేతులు పడితే ఆ చేతులు ఎత్తేస్తే ఆ ప్రార్థన ఆలకించబడదు. జాగ్రత్తగా గమనించండి. లెట్స్ రీడ్ దిస్. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఐజియా 1st chapter. ఐజియా 1st chapter 15th verse. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. And when you spread forth your hands, I will hide mine eyes from you. Yeah, when you make many prayers, I will not hear. Your hands are full of blood. చదవమ్మా. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి. సో మగవారు పరిశుద్ధమైన చేతులెత్తి ప్రతి చోట ప్రార్థన చేయాలి. అంటే ఏ విశ్వాసి అయినటువంటి మగ వ్యక్తి ఎక్కడున్నా, నేను ఆఫీసులో ఉన్నా, అందరూ చూస్తున్నారు, చూసుకొనివి అందరి ముందు ఉండని పర్లేదు. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు కదా, ప్రార్థన చేసుకో అందరి ముందు. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయి. చేస్తారండి అందరూ? మనం ఇళ్లలో చేసుకుంటున్నాం, అక్కడక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకుంటున్నాం. మనం చిన్న కళ్ళు మూసుకు, ఎందుకంటే చూస్తారు కదా, ఏమైనా అనుకుంటారా? ఎవ్రీవేర్. అంటే ఏంటో తెలుసా? అది నువ్వు దేవుణ్ణి గణపరుస్తాం, దేవుణ్ణి మహింపరుస్తాం. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు నిన్ను మహింపరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి, పవిత్రమైన చేతులు అవి. మరి పవిత్రమైన చేతులు ఎంతమంది మనం కలిగి ఉన్నాం అది మనకే తెలుసు, దేవునికే తెలుసు. ఓరక చేయెత్తేసి అని ఇప్పుడు మన సంఘాల్లో చూస్తూ ఉంటాం, చాలా మంది ఇలా అంటా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఆ చేతులు రక్తంతో కనుక ఉంటే కనుక దేవుడు వాటిని చూడడం ఉపయోగం లేదు. అవి పరిశుద్ధమైన చేతులై ఉండాలి. పరిశుద్ధమైన చేతులైనట్లయితే గనక అవి దేవుడు ప్రార్థన ఆలకించి ఏం చేయగలడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? చూడండి, నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. Exodus 17th chapter from 11th verse to 13, 11 to 13. నిర్గమాకాండము 17వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. Exodus 17th chapter from 11th verse to 13th verse. And it came to pass when Moses held up his hand that Israel prevailed, and when he let down his hand, Amalek prevailed. But Moses' hands were heavy, and they took a stone and put it under him, and he sat thereon, and Aaron and Hur stayed up his hands, the one on the other side and the other side. And his hands were steady until the going down of the sun. And Joshua discomfited Amalek and his people with the edge of the sword. చదవమా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతూ ఉంది. అమాలేకీయులు బాగా విజృంభించే పరిస్థితి. మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషే పాతో అహరోను హోరు ఇద్దరు వెళ్ళారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూసారా?
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయగలడో తెలుసా? నీ యొక్క జీవితాన్ని విజయవంతం చేయగలడు. హల్లెలూయా. నీ జీవితాన్ని విజయంతో నింపుతాడు. నీ కుటుంబాన్ని విజయవంతంగా ఉంచుతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని విజయవంతంగా ఉంచుతాడు. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు. అలా నువ్వు పరిశుద్ధమైన చేతులు లేవనుకో, ప్రార్థన చేయలేదు, నువ్వు చేయించావు అనుకో, ఏం జరుగుతుంది? చేయించినప్పుడు ఏం జరుగుతుంది? అమాలేకీయులు గెలుస్తున్నారు. అప్పుడు ఏం చేశారండి? మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను అదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే దీని అర్థం ఏంటంటే, మన ప్రార్థనా జీవితం ఏదైతే ఉందో పురుషుడికి సంబంధించి, మగవారికి సంబంధించి అన్ని చోట్ల ఏమాత్రము సంకోచము, భయము, బెణుకు లేకుండా నిర్భయంగా పవిత్రమైన చేతులెత్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలా జీవించటం అనేది కొంచెం కష్టం. కానీ అప్పుడు ఏం చేయాలో తెలుసా? భార్య లేక సహోదరుడు లేక సంఘములో తోటి విశ్వాసి నీకు సహాయము చేయాలి. అందుకే ఇక్కడ టీం వర్క్, అందుకే సహవాసాన్ని ఇక్కడ మనం కలిగి ఉండాలి. మీ కొరకు నేను, నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు నేను ఇద్దరము విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాం. నేను కొద్ది సమయం నేను ప్రార్థన చేస్తే మిగిలిన సమయం మీరు చేయాలి. మీరు చేసిన తర్వాత ఇంకొకళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది? ప్రార్థన కంటిన్యూ అవుతుంది అందరి కొరకు. ఆ చేతులు అలాగే ఎత్తబడి ప్రార్థిస్తున్నట్టు. అప్పుడు ఆ విశ్వాస యొక్క కుటుంబము విజయవంతంగా ఉంటుంది. హల్లెలూయా. సో ఏ ప్రదేశంలో అయినా కూడా ప్రార్థన చేయాలి. సో ఈ యొక్క వాక్య భాగాన్ని మరి 9వ వచనాన్ని స్టార్ట్ చేసి దీన్ని మరలా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, టాపిక్, కొంచెం సున్నితమైనది, అట్ ద సేమ్ టైం చక్కగా వివరించాలి కూడా. కాబట్టి సమయం లేదు కాబట్టి 9వ వచనాన్ని స్టార్ట్ చేస్తాను. నేను పురుషులకు చెప్పాడు, స్త్రీకి చెప్తున్నాడు. ఇప్పుడు స్త్రీకి చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పురుషుడు స్త్రీ అనేది దానికి పక్కన పెడితే భార్య భర్త అని కూడా మనం నెక్స్ట్ సండే తెలుసుకుందాం. ఒకసారి 9వ వచనం చదువుదాం. లైక్ మేనర్, పురుషులకి ఏం చెప్పాడంటే, మీరు చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రతి చోట ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు నెమ్మది, సంతోషం, సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు. అయితే 9వ వచనం, మరియు స్త్రీలును అనుకువయు, జాగ్రత్త గమనించండి, అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అమ్మా, స్త్రీలందరూ అండర్లైన్ చేసుకోండి, తప్పేం లేదు, అండర్లైన్ చేసుకోవాలా. అందుకే నేను చెప్పాను ఇది, దీని గురించి నెక్స్ట్ వీక్. ఎందుకంటే బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు. జాగ్రత్త గమనించండి. అమ్మగారికి 1000 రూపాయల చీర నచ్చదో, 500 చీర నచ్చదో. ఖచ్చితంగా ఆమె చూసావా 40,000 చీర కట్టుకొచ్చింది మన ఫంక్షన్కి. నువ్వేమో నీ వల్లే నేను ఫంక్షన్కి బాటల్లా, వాళ్ళు ఇంత బంగారాలు వేసుకొని వస్తారు, నువ్వే కనీసం ఒక తాడు కూడా చేపిలా నాకు అంటదా అందేమా? అలా అనొద్దంటాడు భయం. చూడదు, చదవరా స్త్రీలు వాక్యం? మీకు విషయం తెలుసా? సింపుల్గా చెప్పేస్తానండి, సింపుల్గా చెప్తాను. ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో వాక్యంలో ఉన్నాయి, ఇవి గనక విశ్వాసి అయినటువంటి భార్య ఫాలో చేస్తే ఆ కుటుంబంలో శాంతి ఆటోమేటిక్ ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి? గమనించండి. మళ్ళీ చదవమ్మా, ఒకసారి చదవమ్మా, చదువు, మళ్ళీ చదవమ్మా 9వ వచనం. మరియు స్త్రీలను, పురుషులకేమో అన్ని స్థలాల్లో మీరు పవిత్రమైన చేతులు, మీ చేతులు పవిత్రంగా ఉండాలి అంటే పాపాలు చేయొద్దు అని చెప్పాడు. స్త్రీకి మరియు స్త్రీలను అనుకువ అంటే తెలుసా మీకు?
అణుకువ అంటే సాత్విక, నెమ్మది, నెమ్మది. అణుకువను స్వస్థ బుద్ధియు కలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. పదవచనం, దైవభక్తి గలవారని చెప్పుకొను స్త్రీలను తగినట్టుగా సత్క్రియల చేత తమని తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇంగ్లీష్ లో చదువుతాను. ఇన్ లైక్ మేనర్ ఆల్సో దట్ ఉమెన్ అడోన్ దెమ్సెల్ఫ్ ఇన్ మోడెస్ట్ అప్రెల్. మోడెస్ట్ అంటే మోడరేట్ అంటే తెలుసు కదా మనకి. మోడరేట్ అంటే ఏంటి? మరీ ఎక్కువ కాదు, మరీ తెలియకపోతే తెలుసుకోండి. మోడెస్ట్ అంటే మోడరేట్ అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అని అర్థం అనమాట. అంటే యావరేజ్ అని అర్థం. అంటే ఎట్లుండాలో అట్లా, తగు మాత్రం ఉండాలి. ఇప్పుడు ఉప్పు మోడరేట్గా వేస్తాం మనం, అవునా? ఉప్పు వేస్తాం, మోడరేట్గా వేస్తాం ఉప్పు. అంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, సరిగ్గా సమపాడలు, దాన్ని మోడరేట్ అంటారు. సో స్త్రీ కూడా వస్త్రాధారణ ఎలా ఉండాలంట? మోడరేట్గా ఉండాలి. నువ్వు పాతకాలంలో లాగా ఏదో మొత్తం చేసుకోమని చెప్పలా, అలాగే ఇప్పుడు లాగా మొత్తం ఇప్పుకొని తిరగమని చెప్పట్లా. మోడరేట్గా ఉండాలి, రైట్? డన్. ఆ తర్వాత విత్ షేమ్డ్ ఫేస్డ్నెస్. షేమ్డ్ ఫేస్డ్నెస్ అని అంటే దీని అర్థము, ఏదన్నా తప్పు చేసినప్పుడు, పాపం చేసిన, లేదా మిస్టేక్ చేసినప్పుడు, అరే తప్పు చేశానే అనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అటువంటి ముఖ కవళిక కలిగి ఉండాలంట. అంటే దీన స్థితిలో ఉండాలి. అంటే దేవుడికి ఇష్టమైన చెప్తున్నాడు, ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆ తర్వాత సోబ్రియటీ అని అంటే బీయింగ్ సోబర్గా ఉండటం అంటే ఏంటంటే తాగుబోతులుగా ఉండకూడదని ఈ రోజున సమాజంలో అలా కూడా ఉన్నారు. ఏమండి? తాగుబోతులుగా ఉండకూడదు, రియలిస్టిక్గా ఉండాలి. బీయింగ్ సోబర్ అంటే రియలిస్ట్ అంటే వాస్తవంలో జీవించాలి, వాస్తవికంగా ఉండాలి, ఊహల్లోనే ఇంకెక్కడో బతకూడదు. అదేవిధంగా ఆషామాషిగా కూడా తీసుకోకూడదు, దేన్ని ప్లేఫుల్గా ఉండకూడదు. ఓకే, కూల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం సోబర్ అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే మీ మీద మీకు ఏమంటారు, కంట్రోల్ ఉండాలి, అన్ని విషయాలు కంట్రోల్ ఉండాలి. ఆ తర్వాత నాట్ విత్ అంటే ఈ ఉండకూడదు, అవి ఉండాలి, ఈ ఉండకూడదు. నాట్ విత్ బ్రైడెడ్ హెయిర్. మామూలు జడేసుకోవటంలో తప్పేం లేదు, వేసుకోవాలి. కానీ తెలుసు కదా మనోళ్ళ కథలు. ఇప్పుడు అవి వద్దన్నాడు, ఇక్కడ అన్నాడు. మరి నేను చెప్పట్లేదండి, అందుకే సున్నితమైన విషయం, దీన్ని వివరించి నెక్స్ట్ వీక్ చెప్తా అని చెప్పాను ముందుగానే. ఎందుకనంటే సత్యం, వాక్యం సత్యం. ఇలా ఉన్నప్పుడే, వినండి, ఇలా ఉన్నప్పుడే శాంతి సమాధానం ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ ఎలా వస్త్రధారణ చేసుకోవాలో ప్రతి గ్రంథాల్లో ఉంది, బైబిల్లో ఇంకా స్పష్టంగా ఉంది. అలా వస్త్రధారణ చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తప్పుడు ఆలోచన రాదండి, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? వస్తుందా? రాదు. అందుకే రాశాడు. ఇప్పుడు ఆ తర్వాత గోల్డ్ అన్నాడు, బంగారం. ఇప్పుడు నువ్వు బంగారం నక్లెస్లు ఎన్ని వేసుకున్నావు అనుకో, కనీసం వాటిని చూడటానికైనా చూస్తాడు కదా ఎవడైనా నిన్ను. ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి మీరు. నువ్వు మినిమం వేసుకో, తప్పేం లేదు, వేసుకో, అసలు వేసుకోవద్దని కూడా పాయింట్ కాదు ఇక్కడ. మోడరేట్ అన్నాడు కదా, చేస్తారు. వాటి కోసం అన్న చూస్తాడా? వాటిని చూసినప్పుడు నీ మొహం చూస్తాడుగా. అంటే అర్థం చేసుకోవాల్సిన వాక్యాన్ని మనం అనుసరించి. సో నాకే కాదు, వాక్యాన్ని నమ్మి అనుసరించి ఎవరికైనా ఒక విషయం స్పష్టంగా అర్థం అవుద్దండి. ఏంటంటే దేవుడు మనకేదైతే ఇచ్చాడో దాంతో మనం తృప్తిగా ఉండగలిగాం అనుకోండి, అంతకంటే శాంతి సమాధానంతో కూడిన జీవితం ఇంకోటి లేదు. సో స్త్రీలు ఇలాగ ఉండమని దేవుడు చెప్తున్నాడు. నాట్ విత్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? నో అనేనా? మరి ఆయన నో అన్నాడంటే కదా నోనేనా, లేకపోతే ఎస్ ఇంకేమైనా పెట్టుకుందా? నాట్ విత్ గోల్డ్, పర్ల్స్. ఇక్కడ మీరు తెలుసుకోవాలా, ఈ
కాస్ట్లీ యారే అనే పదము ఇంగ్లీష్లో వాడారు. ఈ యారే అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? క్లోదింగ్ అండ్ ఆర్నమెంటేషన్. క్లోదింగ్ అండ్ ఆర్నమెంటేషన్. ఏ కలెక్షన్ laid out to be viewed in full. ఇట బీరో తీసి మొత్తం కలెక్షన్ అన్నమాట. బట్ట చూసారా చీరలు ఎన్నో పట్టు చీరలు. యారే అంటే అదనమాట అర్థం. కలెక్షను ఉంటుందా ఉండదా? స్త్రీల దగ్గర చెప్పాలి మీరు, ఉంటుందా ఉండదా? కాస్ట్లీగా కలెక్షన్ జాగ్రత్తగా చేసి పెట్టుకుంటారు అన్ని బీరువాల సర్ది లైన్గా. యారే ఏ లార్జ్ కలెక్షన్. యారే అంటే అర్థం ఏంటంటే లార్జ్ కలెక్షన్, కాస్ట్లీ లార్జ్ కలెక్షన్ ఆఫ్ గార్మెంట్స్. బట్టలు చీరలు ఏతున అవి ఉండొద్దు అని చెప్పాడు. ఎంతమంది అయినా తిట్టుకొని ఉండని నాకు మాకు ఇబ్బంది లేదు, నేను వాక్యంలో చెప్పడం నా బాధ్యత. ద ఐరనీ ఏంటంటే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఉమెన్ ఆర్ ఫిల్డ్ విత్ డిజైర్స్. అవునా కాదు? ఈ రోజున సేవకురాళ్ళు కూడా, కొంతమంది సేవకురాళ్ళు ఉన్నారు, ఒక వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకున్నటువంటి సేవకురాళ్ళు ఉన్నారు. దానికి ఫేమస్ ఆమె ఒక మన శామ్యుయల్ పట్టాన్ ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు, వాళ్ళ మిస్సెస్. క్రైస్తవ సమాజంలో అందరికీ తెలుసు. ఆమె ప్రత్యేకత ఏంటంటే ఆమె ఒక్కసారి వేసుకున్నది మళ్ళీ ఇంకోసారి వేసుకోదంట. ఏమండి టీవీలో వస్తామా? అది సంగతి. వస్తారుగా వాళ్ళ ఆవిడంట. ఆమె దానికి ప్రత్యేకత. లేడీస్ చాలా చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు ఆమె గురించి. వాళ్ళంతా రిచ్చే, అంత రిచ్ గురించే. కింగ్స్, మన రాజులు, కింగ్స్ టెంపుల్ ఏదనుకుంటుంది వాళ్ళ పేరు. సో మనం కూడా రాజుల్లాగా ఉండాలి. వేసుకునే మళ్ళీ వేసుకోకూడదు, వేసుకునే సెట్ ఇంకోసారి వేసుకో. ఎంత దరిద్రం కాకపోతే ఆలోచన. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఏం చేస్తున్నాం? వాళ్ళని చూసి వీళ్ళకి కూడా ఆశలు, వీళ్ళకి కూడా కోరికలు. నాకు కూడా అది కావాలి, నాకు కూడా ఇది కావాలి. దయచేసి వినండమ్మా, బైబిల్ చెప్తా ఉంది. ఇది బైబిల్ చెప్పిందంటే ఏంటది? బైబిల్ చెప్పిందంటే ఆజ్ఞ. ప్రభు చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడు చెప్పాడంటే ఆజ్ఞ చేసి తీరాలి. సో బీ మోడరేట్. దీనికి సంబంధించి ఇంకా చాలా ఉంది, అది నెక్స్ట్ వీక్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు ఈ రెండు, పురుషుడు ప్రార్థనా పరుడుగా, స్త్రీ ఈ విధంగా ఉన్నట్టయితే, పవిత్ర చేతులు కలిగి పురుషుడు ప్రార్థనా పరుడుగా, స్త్రీ ఇవన్నీ లేకుండా మోడరేట్గా తృప్తిగా ఉండగలిగితే ఆటోమేటిక్గా పీస్ ఆ ఇంట్లో కదా. ఏ క్వైట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ కూడా అన్నాడు అక్కడ. హానెస్టీ ఎందుకు అన్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది. హానెస్టీ అంటే ఏంటి? నిజాయితీ. ఈ దురాశల వల్లేగా నిజాయితీని కోల్పోయేది మనిషి, అవునా? ఈ దురాశలు, ఆ కోరికలు తీర్చుకోవడానికే వాడికి వచ్చే జీతం సరిపోక ఏం చేస్తాడు? లంచం. ఇక ఆమె పెట్టే పోరు భరించలేక తప్పదు. ఈ పండగ కన్నా నాకు నెక్లెస్ కొనిపోతే సచ్చావే అని ఉంటుంది. ఏం చేస్తాడు వీడు? సస్పెండ్ రిస్కున్నా కూడా ఏదో మేనేజ్ చేసి ఆ నిజాయితీని కోల్పోతున్నాడు. ఉద్యోగస్తులే కాదు, ప్రతి మనిషి అబద్ధం చెప్పడం, మోసం చేయటం, ఏదో ఒకటి చేసి కోరికలు ఆమె తీరుస్తున్నా, వీడికి కూడా తీర్చుకుంటున్నాడు. ఇక్కడ వీడిని గొప్పడని చెప్పట్లే. ఈడికి కూడా ఏదో ఆశలన్నీ ఈడికి కూడా ఉన్నాయి, లోకాశలన్నీ ఈడికి కూడా వచ్చినాయి. ఆమెకే కాదు, ఈడికి కూడా వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ బంగారం వేసుకుంటున్నారు ఇప్పుడు. వామ్మో, అసలు పాస్టర్లు బటన్ తీసి ఇట్లా చేయని ఇంట కనిపించాలా, బ్రాస్లెట్, ఇంత బ్రాస్లెట్, ఉంగరాలు. నేను అంటే ఈ ప్రభుని నమ్మనప్పుడు ఆ టైంలో నేను వేసేవాడిని. అప్పుడు అట్లా 3-4 చైన్లు, బ్రాస్లెట్లు, మొత్తం ఉంగరాలు పెట్టి కడియాలు వేసుకొని తిరిగేవాడు నేను అప్పుడు. దయచేసి అనేది భావించొద్దు, వాక్యాన్ని చెప్తున్నాను, సత్యాన్ని అనుసరిద్దాం మనం. ఎవరికి కావాలండి? శాంతి సమాధానంతో నెమ్మదితో కూడినటువంటి దైవభక్తి కలిగిన నిజాయితీ జీవితం ఎవరికి కావాలి? చేయొద్దండి. కావాలంటే ఈరోజు విన్న వాక్యాన్ని మీరు అనుసరించాల్సిందే. అప్పుడే ఉంటుంది, లేకపోతే ఉండదు, మీ ఇష్టం. నేను చెప్పాలా, ప్రభు చెప్పాడు, అవునా? వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించబడి పౌలు గారి తిమోతికి రాసిన మాటలు మనం ఈరోజు విన్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందరూ లేచిన పడితే ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ ఇంకా సెన్సేషనల్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడి రండి. ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడిపోయి ఉంటారు స్త్రీలందరూ. కానీ
మీరు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి సో మరి సత్యాన్నే చెప్పాలి. మనం రోజు రోజుకి చాలా డీప్గా వెళ్తున్నాము దేవుని కృపను బట్టి, లోతుగా దేవుడు మనకు ఆ విధంగా తెలియజేస్తున్నాడు. నేనైతే దేవుడు అనుగ్రహించేటువంటి ఏ క్వైట్ అండ్ యాక్సెప్టబుల్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ అనే జీవితం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ప్రార్థనలోకి ఇవ్వించండి. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. మరి ఏ విధంగా మేము నెమ్మదితో కూడిన, సమాధానముతో కూడిన, భయభక్తులతో, పరిపూర్ణమైనటువంటి నిజాయితీతో జీవితాన్ని జీవించగలమో, దానికి ఏం చేయాలో వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. ఆ విధముగా అందరి కొరకు ప్రార్థించేవారిగా, అందరి కొరకు విజ్ఞాపనలు చేసేవారిగా, అందరి కొరకు అందరి కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా, అందరికీ సువార్త ప్రకటించేవారిగా, అందరినీ మీ యొక్క సత్యం యొక్క అనుభవ జ్ఞానంలోనికి తీసుకుని వచ్చేవారిగా, మేము కూడా ఆ సత్యం యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందుకునేవారిగా, మా యొక్క మనసులు మారి రూపాంతరము చెంది నీ యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించేవారిగా, మీ చిత్తమైతే మీ చిత్తమును నెరవేర్చడం కొరకు, మరణించడం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. పురుషులు, స్త్రీలు ఏ విధంగా ఉండాలో మీరు చెప్పిన మాటల్ని మేము అనుసరించే విధంగా, ఆజ్ఞగా తీసుకుని అనుసరించే విధంగా, ఈ లోకం నుంచి వేరు చేయబడి లోకాశలను విడిచిపెట్టి క్రీస్తు సంబంధులుగా జీవించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us. We are all blessed.